సీనియర్ ఐఏఎస్లు లేరు. ఉన్న వాళ్ళలో కొద్దిమందిని దూరం పెట్టారు. మిగిలిన వాళ్ళది అనుభవ రాహిత్యం, కీలక శాఖలపై పట్టులేనితనం. పట్టు ఉండి పని తెలిసిన ఆ అడుగుబడుగు అధికారులు మా వాళ్ళు, మాకిచ్చేయండి అంటోంది ఏపీ. వెరసి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల అలొకేషన్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్లయింది. ఓవైపు సీనియర్ బ్యూరోక్రాట్లు కావలను అంటూ ప్రభుత్వం భూతద్దం వేసి వెతుకుతుంటే, మరోవైపు ఉన్న కొద్దిమంది అనుభవజ్ఞులైన అధికారులను ఆంధ్రప్రదేశ్ ఎగరేసుకుపోనుంది. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల క్యాడర్ వివాదం పతాక స్థాయికి చేరుకుంది. మా వాళ్లను మాకు పంపేయండంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖకు లేఖ రాసింది. అదే సమయంలో ఏపీలో పనిచేస్తున్న ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను రిలీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు లేఖలో పేర్కొంది. దీంతో తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ అధికారులను అక్కడికి పంపాలని డిఓపిటి 2 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీల మధ్య ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల విభజన కోసం కేంద్రం ప్రత్యూష్ సిన్హా కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 కింద జనాభా నిష్పత్తి ప్రకారం 58:42 దామాషాలో 2 రాష్ట్రాల మధ్య బ్యూరోక్రాట్ల పంపకాలు జరిగాయి. 2014లో ఏర్పాటైన ఈ కమిటీ 2015 జనవరి కల్లా నివేదికను కేంద్ర హోంశాఖకు అందించింది. అక్కడి నుంచి అందిన ఆదేశాలతో మార్చిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు వాళ్ళ క్యాడర్ అధికారులను నోటిఫై చేస్తూ తుది ఉత్తర్వులను ఇచ్చుకున్నాయి. అయితే కొందరు అధికారుల ఆప్షన్లకు భిన్నంగా ప్రత్యూష్ సిన్హా కమిటీ క్యాడర్ అలొకేషన్ చేసింది. ఆ మేరకు డిఓపిటి సైతం ఆదేశాలిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ అప్పట్లోనే ఆ అధికారులు కోర్టు గడప తొక్కారు. ఇరుపక్షాల వాదోపవాదాలు సుదీర్ఘంగా విన్న తర్వాత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో కోర్టు తీర్పు అమలులో జాప్యం జరిగింది. తెలంగాణ ఐఏఎస్ల క్యాడర్ స్ట్రెంత్ 218 కాగా 170 మంది అధికారులు మాత్రమే ప్రస్తుతం వర్కింగ్ లో ఉన్నారు. వీళ్లలో ఆంధ్రప్రదేశ్ కు అలాట్ అయి తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ ఐఏఎస్ బ్యాచ్ 2004, రోనాల్డ్ రాస్ ఐఏఎస్ 2006, వాణిప్రసాద్ ఐఏఎస్ 1995, అమ్రాపాలి కాటా ఐఏఎస్ 2010, ప్రశాంతి ఐఏఎస్ 2009 పోతే మిగిలేది 165 మంది మాత్రమే. అటు ఐపీఎస్ క్యాడర్ స్ట్రెంత్ 139. ఏపీ క్యాడర్ నుంచి మాజీ డీజీపీ అంజన్ కుమార్ ఐపీఎస్ 1990, అభిలాష బిస్త్ ఐపీఎస్ 1994, అభిషేక్ మహంతి ఐపీఎస్ తెలంగాణలో పనిచేస్తున్నారు. వీళ్ళు కూడా ఏపీకి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఏపీ క్యాడర్ స్ట్రెంత్ 210. అక్కడి నుంచి చెరువు హరిచరణ్ ఐఏఎస్, శ్రీజన గుమ్మళ్ళ ఐఏఎస్, శివశంకర ఐఏఎస్లు తెలంగాణకు వెనక్కి రావాల్సి ఉంటుంది. మరోవైపు 1988 బ్యాచ్ ఐఏఎస్ శ్రీలక్ష్మి మొదలు తెలంగాణకు అలాట్ అయినా తర్వాత ఏపీకి ఆప్షన్ పెట్టుకొని వెళ్లిపోయింది. ఆమె ప్రస్తుతం అక్కడ అబ్జర్వ్ అయింది. మరో అధికారి ఎస్ఎస్ రావత్ ముందుగా ఏపీకి అలాట్ అయినా న్యాయస్థానం తెలంగాణకు కేటాయిస్తూ తీర్పునిచ్చింది. ఆయన తెలంగాణకు తిరిగి రావాల్సి ఉంది. ఎన్నికలు ముగిసి ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొన్నటి వరకు అక్కడి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో కొందరు నేరుగా వైఎస్ జగన్ తో అంటకాగారనే అపవాదం ఉంది. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు తన టీంను కొత్త అధికారులతో కూర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి. అందుకే ఆయన డిఓపిటికి లెటర్ రాయడం, అందుకు సానుకూల స్పందన రావడం, ఆ వెంటనే అక్కడి నుంచి తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం చేరవేయడం వెంటనే జరిగిపోయాయి. అయితే ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈలోపు ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడి తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ నెల 25వ తేదీన ఢిల్లీలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అధికారులతో సమావేశమై క్యాడర్ వివాదంలో డిఓపిటికి వివరణ ఇచ్చే అవకాశం ఉంది.